తన ఇంట్లో వాళ్ళు ఆర్మీకి వెళ్ళొద్దు అని చెప్పినా ప్రాణం కన్నా దేశం మిన్నా అంటూ సరిహద్దుల్లో పహారీ కాసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర జవాన్ గా నిలిచాడు మురళీ నాయక్. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరుట్ల మండలంలోని ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. చిన్నతనం నుండి ఎలాగైనా ఆర్మీ బట్టలు ధరించాలన్న మక్కువతో 2022 అగ్నిపథ్ పథకంలో పెట్టిన అన్ని పరీక్షల్లో టాప్ 1 గా నిలిచి ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశించాడు. అది అతనికి ఉద్యోగం కాదు, దేశభక్తి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని ఎల్ఓసి వద్ద జరిగిన క్రాస్ ఫైరింగ్ లో మురళీ నాయక్ వీరమరణం పొందాడు. అతని అంతిమయాత్రను చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఎందుకంటే చనిపోతే నీలా చనిపోవాలి, బతికితే ఒక ఇండియన్ సోల్జర్ లా బతకాలి అంటూ అందరికీ నిరూపించాడు. అతని అంతిమయాత్రకు వచ్చిన వేలాది జనసంద్రాన్ని చూసి తమ తల్లిదండ్రుల్ని గర్వపడేలా చేశాడు. అవును, వాళ్ళు కోల్పోయింది ఒక కుమారుణ్ణి, కానీ భరతమాతకు ఒక వీరుణ్ణి అప్పగించారు. ఇంతటి ఘనతను సాధించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన మురళీ నాయక్ కు ఇవే మా జోహార్లు. జై జవాన్, జై హింద్.